అందరికీ నమస్కారం। ఈరోజు ఈ ఆటల పోటీలకి ఓపెనింగ్కి నేను రావడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను। అదేవిధంగా ఆటో సోదరులందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ ఆటల పోటీల్లో అందరూ పాలు పంచుకొని అందరూ విజయం సాధించాలని మరియు ఈ ఆటల పోటీలు తమ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి ఆటల్లో ఉంటే అన్నీ బాగా జరుగుతాయని నేను భావిస్తున్నాను। అలాగే ప్రతి ఆటో సోదరులు కూడా ఆటోలు నడిపేటప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే ఆటోలు సవ్యంగా నడపగలరు। అలాగే ప్రతి ఆటో సోదరుడు కూడా తమ ఇంటి వద్ద ఉన్న ప్రాబ్లమ్స్ని మర్చిపోయి ఆటో నడిపేటప్పుడు ఆటో నడపడంలోనే కాన్సన్ట్రేట్ చేసి ప్రమాదరహిత జిల్లాగా పేరు సాధించాలని మరియు మద్యం తాగి ఆటోలు నడపవద్దని అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని నేను కోరుకుంటాను। నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని। అయితే ఈరోజు మనం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులకి మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఆటో కార్మికుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపే విధంగా ఈరోజు ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం। అయితే ఈ ఆటల పోటీలకు సంబంధించి ఆటో రివర్సు అదేవిధంగా రన్నింగ్ రేసు అయితే మొదటి రోజుగా ఇప్పుడు మనం క్రికెట్ ప్లేయరు చేయిస్తూ ఉన్నాం। ఈ 8 జట్లు ఈ యొక్క క్రికెట్కి సంబంధించి హాజరవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా। ఈ జట్లు ఈ రోజు నుంచి ఆదివారం వరకు ఈ యొక్క క్రికెట్ అదేవిధంగా ఆటో రివర్సు రన్నింగ్ రేసు ఈ యొక్క 3 క్రీడలు కూడా ఈ ఆటో కార్మికులు ఇక్కడ జరపడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా ఈ క్రీడలకు సంబంధించి మన ఆర్టీఓ మదనీ గారు ఇచ్చేశారు, వారికి కూడా ప్రత్యేకించి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। అయితే ఈ 3 రోజులు ఈ యొక్క ఆటల పోటీల అనంతరం ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి మన నగర డిఎస్పీ దీక్ష ఐపీఎస్ మేడం గారు విచ్చేస్తున్నారు, వారికి కూడా మేము సగర్వంగా ఆహ్వానం పలికి ఈ యొక్క ప్రైజుల డిస్ట్రిబ్యూషన్కి వారిని ఆహ్వానించడం జరిగింది। కాబట్టి ఈ యొక్క ఆటల పోటీలను ఆటో కార్మికులు విజయవంతంగా జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుకుంటాం।